హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ఇప్పుడు మనం ఆల్ న్యూ హెచ్డి రోడ్ స్టార్ గురించి తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ ఫ్రెండ్స్, తెలుసు కదా మన ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి దాని పక్కనే ఉన్నటువంటి గంట బెల్ని కంపల్సరీ కొట్టండి దోస్త్. ఎందుకంటే లేటెస్ట్ ఆటో అండ్ టెక్నాలజీ అప్డేట్స్ అందించే ఒకే ఒక్క తెలుగు ఛానల్ ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ని ఎంకరేజ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఇంకెందుకు లేట్, హెచ్డి ఇండియన్ ఆటో మార్కెట్లో 3 మోటార్ సైకిల్స్ని రిలీజ్ చేసింది. రోడ్స్టర్, స్క్రాంబ్లర్ అండ్ అలాగే అడ్వెంచర్ అను 3 మోటార్ సైకిల్స్ని అయితే రిలీజ్ చేసింది. మహీంద్రా గ్రూప్ నుంచి వచ్చినటువంటి క్లాసిక్ లెజెండ్స్ మనకు తెలుసు కదా, ఇంతకు ముందు జావా బైక్స్ని రిలీజ్ చేసి మన ఇండియన్ ఆటో మార్కెట్లో మస్తు సూపర్ డూపర్ సక్సెస్ని సొంతం చేసుకుంది. సో మహీంద్రా గూటి నుంచి మరొక కంపెనీ ఇండియన్ ఆటో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది, అదే హెచ్డి. హెచ్డి చెప్పంగానే మనకు ఒక బ్రాండ్ అనేది గుర్తుకొస్తుంది. ఒక్కసారి మన సీనియర్ సిటిజన్స్ ని హెచ్డి గురించి అడిగితే అప్పట్లో మేము మస్తు ధూమ్ మచాయించినాం హెచ్డి బైక్స్ మీద అని చెప్పేస్తారు. లాంగ్ ఇయర్స్ నుంచి హెచ్డి మన ఇండియన్ ఆటో మార్కెట్లో మంచి బ్రాండ్ నేమ్ని సంపాదించి సూపర్ డూపర్ సక్సెస్ని అప్పట్లోనే బ్రాండ్ నేమ్ని క్రియేట్ చేసుకొని మస్తు సక్సెస్ అయింది. అయితే చాలా రోజుల గ్యాప్ తర్వాత, చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత మరోసారి ఇండియన్ ఆటో మార్కెట్లోకి మహీంద్రా గ్రూప్ నుండి క్లాసిక్ లెజెండ్స్ నుండి ఇంట్రడ్యూస్ అయింది. సో ప్రస్తుతం మనం రోడ్స్టర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ 3 బైకులు కూడా 300cc సెగ్మెంట్లో రిలీజ్ అయినాయి. ఇక హెచ్డి రోడ్ స్టార్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇది 3 కలర్స్లో అందుబాటులో ఉన్నది, గ్రే, గ్రీన్ అండ్ బ్లూ కలర్. ఫస్ట్ మనం గ్రే కలర్ ఉన్నటువంటి రోడ్ స్టార్ ఫీచర్స్ని చూస్తున్నాం. చాలా స్ట్రాంగ్గా ఈ మోటార్ సైకిల్ మనకు కనిపిస్తున్నది. 334cc ఇంజన్ని ఇది కలిగి ఉంది. సింగిల్ సిలిండర్ అండ్ అలాగే 4 స్ట్రోక్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో దీని ఇంజన్ని తయారు చేసిండ్రు. అండ్ అలాగే దీని పవర్ గురించి మనం మాట్లాడినట్లయితే 29.70 PS హార్స్ పవర్ని ప్రొడ్యూస్ చేసుకుంటా ఇది సూపర్ డూపర్గా పరుగులు తీస్తుంది. ఆల్మోస్ట్ ఈ 3 బైకులు కూడా ఆల్మోస్ట్ సేమ్ పవర్ని ప్రొడ్యూస్ చేసుకుంటా దూసుకెళ్తాయి. ఎలక్ట్రానిక్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్తో దీన్ని రూపొందించారు. అలాగే 6 స్పీడ్ గేర్ బాక్స్ని దీంట్లో రూపొందించారు. ట్విన్ ఎగ్జాస్ట్ ఇది కలిగి ఉన్నది, 2 ఎగ్జాస్ట్. ఎందుకంటే ఇలాంటి బైక్లకి 2 ఎగ్జాస్ట్ ఉంటేనే సూపర్ పవర్ఫుల్గా ఉంటాయి కదా. అండ్ అలాగే లుక్ కూడా మస్త్ అనిపిస్తుంది. యూత్ని టార్గెట్ చేసుకొని ఇటువంటి బైక్లు అయితే మస్తు సక్సెస్ అవుతాయి. ఇంతకుముందు జావా కూడా సూపర్ డూపర్ సక్సెస్ అయినది. సో ఇవి కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు జనాలు కూడా. సో ఆ టైం వచ్చేసేసింది. సంక్రాంతి రోజున ఇవి రిలీజ్ అయిపోయినాయి. ఇక డైమెన్షన్స్ విషయానికి వచ్చినట్లయితే 184 kgs వెయిట్ని ఇది కలిగి ఉన్నది. కొంచెం వెయిట్ ఎక్కువగా ఉన్నట్టు నాకైతే అనిపిస్తున్నది. బట్ ఎవరైతే దీన్ని ఇంట్రెస్ట్ చూపిస్తారో, ఎవరైతే కొనాలనుకుంటారో, వెయిట్, మైలేజ్లు, గీలేజ్ అవన్నీ నథింగ్ అని అంటారు. కొనాలంటే కొనాలే బస్ అంతే. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 12.5 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీని ఇది కలిగి ఉన్నది. అండ్ వీల్ బేస్ కూడా జబర్దస్త్ ఇచ్చినారు. 1440 వీల్ బేస్తో కంపెనీ దీన్ని రూపొందించింది. అండ్ సీట్ హైట్ గురించి మనం మాట్లాడినట్లయితే కొంతమంది హైట్ తక్కువ ఉంటారు కదా, సో అట్లాంటి వాళ్ళ కోసం ఇది సూట్ అవుతుందా లేదా అని అనుకుంటే జబర్దస్త్ సూట్ అవుతుంది. టెన్షన్ అస్సలు పెట్టుకోకరి. 790 సీట్ హైట్ని దీనికి రూపొందించారు. సో అందరూ కూడా ఈ బైక్ని ఎక్కి నడిపించవచ్చు. ముఖ్యంగా ఇది హైవేలలో అయితే ఇటువంటి బైక్లు సూపర్గా పనికిస్తాయి. అండ్ అలాగే లాంగ్ జర్నీకి, ట్రెక్కింగ్కి, ఉక్కింగ్కి మనం వెళ్తుంటాం కదా, కొంతమంది దేశాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు కదా, అసోంటి యూత్ కోసం అయితే ఇవి జబర్దస్త్ సూట్ అయితే అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే సస్పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే బందోబస్తుగా కనిపిస్తున్నది. ఫ్రంట్ సైడ్లో టెలిస్కోపిక్ ఫోక్ అండ్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్తో రూపొందిస్తే, రియర్ సైడ్లో పిన్ షాక్ అబ్జర్వ్స్ విత్ గ్యాస్ ఫీల్డ్ సస్పెన్షన్తో దీన్ని రూపొందించారు. అండ్ ఇక బ్రేకింగ్ విషయానికి వచ్చినట్లయితే ఇటువంటి సీసీ ఎక్కువ ఉన్నటువంటి వెయిట్ ఉన్నటువంటి బైక్స్కి మనకు బ్రేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే 2 ఫ్రంట్ అండ్ రియర్ సైడ్లో ABS సిస్టమ్తో దీన్ని రూపొందించారు. ఇవే కాకుండా 2 డిస్క్ బ్రేక్స్తో కంపెనీ దీన్ని రూపొందించింది. ఫ్రంట్ సైడ్లో మనం చూసినట్లయితే 320 డిస్క్ బ్రేక్తో రూపొందిస్తే, రియర్ సైడ్లో 240 డిస్క్ బ్రేక్ని దీనికి రూపొందించారు. ముంగల దుడూరి డిస్క్ బ్రేక్ చాలా పెద్దగా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే టైర్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్లో 18 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్తో కంపెనీ దీన్ని రూపొందిస్తే, రియర్ సైడ్లో 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్తో కంపెనీ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో అలాయ్ వీల్స్ కూడా చాలా జబర్దస్త్ కనిపిస్తున్నాయి. MRF టైర్స్ని దీనికి రూపొందించారు. ట్యూబ్లెస్ టైర్స్ని దీనికి ఇచ్చారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది కూడా మీకు కనిపించదు. అండ్ అలాగే రోడ్ గ్రిప్ కూడా చాలా బాగుంటుంది ఇలాంటి బైక్లకి. మనం కార్నరింగ్ నుంచి లాంగ్ కట్ తీసుకుంటున్నప్పుడు కూడా అంటే స్కిడ్ కాకుండా ఒక పకడ్బందీగా ఈ టైర్లు కూడా ఉంటాయి కాబట్టి, ఎందుకంటే కాస్ట్లీగా ఉంటుంది మోటార్ సైకిల్ కాబట్టి దాని రకంగానే సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా, సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఈ బైక్ ఉండే పార్ట్స్లలో తీసుకుంటారని మనం గ్యారంటీగా చెప్పుకోవచ్చు. ఇక రోడ్స్టర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మనం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్లాసిక్ లుక్లో రౌండ్ షేప్లో దీన్ని రూపొందించినారు. ఇక ఇందులో ఏమేమి ఉన్నాయనే విషయానికి మనం వచ్చినట్లయితే యూ కెన్ సీ దిస్. ఒక్కసారి మనం ఆన్ చేయగానే వెల్కమ్ మెసేజ్ వస్తుంది, హాయ్ అని. ఎంత స్పీడ్లో పోతున్నాం, టైము అండ్
ఎన్ని కిలోమీటర్స్ మీరు జర్నీ చేసిరు అండ్ ఫ్యూయల్ ఎంత ఉన్నది, ఇవన్నీ విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ఏవిఎస్ సిస్టమ్కి సంబంధించిన నోటిఫికేషన్ అండ్ న్యూట్రల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండ్ ఇలాంటి విషయాలంటే కొంచెం సింపుల్గానే నాకైతే అనిపిస్తున్నది. రైట్ సైడ్ హ్యాండిల్ బార్లో మనకు ఎలక్ట్రిక్ స్విచ్ మనకు కనిపిస్తున్నది ఇంజిన్ ఆన్ చేసుకోవడం కోసం. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ మనకు 4 బటన్స్ కనిపిస్తున్నాయి. ఇవైతే ప్రస్తుతానికి యూజ్ అయితే లేదని అనిపిస్తుంది నాకు. స్క్రీన్ బ్రైట్నెస్ కోసం దీన్ని ఉపయోగిస్తారంట. బట్ అడ్వెంచర్ బైక్లో ఇవి యూజ్ అవుతాయి అని చెప్పేసి నాకు తెలుస్తున్నది. ఫ్యూచర్లో అప్గ్రేడ్స్ కూడా వస్తాయని చెప్పేసి తెలుస్తున్నది మనకు. సీట్ కూడా చాలా పెద్దగా మనకు కనిపిస్తుంది, చాలా కంఫర్టబుల్గా దీన్ని రూపొందించారు. అండ్ అలాగే గ్రాబ్ రైల్ కూడా రెస్ట్ తీసుకునేలాగా రూపొందించారు. యూ కెన్ సీ దిస్ హ్యాండిల్ బార్ కూడా కంఫర్టబుల్ రీచ్లో దీన్ని రూపొందించడంతో మీరు హ్యాపీగా ఇందులో జర్నీ చేసుకోవచ్చని మనం చెప్పుకోవచ్చు. అండ్ దీని ఇండికేటర్స్ కూడా చాలా స్మార్ట్గా రూపొందించారు. రియర్ టెయిల్ ల్యాంప్ చూడండి మీరు, చిన్నగా క్లాసిక్గా రూపొందించారు. అన్ని ఇండికేటర్లు మనకు గ్రాబ్ రైల్ దగ్గర ఉంటాయి కదా, బట్ దీనికైతే కింద రూపొందించారు. మొత్తం హట్కే ఉండాలి కదా, సో అందుకనే మడ్గార్డ్కి కింది సైడ్లో రూపొందించారు. అండ్ అలాగే పట్టుకోవడానికి చిన్న గ్రిప్ కూడా ఇచ్చారు. అండ్ ఇండికేటర్ మనం ఒక్కసారి ఆన్ చేద్దాం. ఇండికేటర్ ఆన్ చేస్తే మీరు లైట్లు చూడండి ఇంత స్మార్ట్గా, చిన్నగా, నీట్గా మనకు కనిపిస్తున్నాయి. చైన్ సిస్టమ్తో దీన్ని రూపొందించారు. ఇక్కడ రేడియేటర్ గ్రిల్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఇంజన్ని కూల్ చేస్తుందని చెప్పుకోవచ్చు మనం. విండ్షీల్డ్ ప్రొటెక్టర్ కూడా చిన్నగా రూపొందించారు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్కి అయితే ఇవి కంపల్సరీగా కాంపిటీటర్గా మనం చెప్పుకోవచ్చు. మంచి థై సపోర్ట్ని ఇచ్చేలా ట్యాంక్కి ప్యాడ్ని కూడా రూపొందించారు. కలర్ అయితే చాలా మస్తుగా అనిపిస్తున్నది. ఇది ఇటువంటి కలర్లు నిజంగా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. బేసిక్గా నాకైతే చాలా ఇష్టం ఇట్లాంటి కలర్స్, గ్రే కలర్స్. రోడ్ స్టార్ టెక్స్ట్ కూడా చాలా మస్తు రూపొందించారు. ఎంబ్లమ్ లోగో కూడా. డ్రైవర్ అండ్ పిలియన్ సీట్ కూడా కంఫర్టబుల్గా రూపొందించారు. నో ఇష్యూస్ అనమాట. మీకు రైడింగ్ గెస్చర్ కానీ, రైడింగ్ పొజిషన్ కానీ, కంఫర్ట్ థింగ్ గురించి మాట్లాడినట్లయితే సీరియస్గా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇది. ఒకసారి ఈ బైక్ ఇంజన్ ఆన్ చేసి చూద్దాం. డినోస్ భాయ్ నాకు కలిసిండి ఇక్కడనే, రివ్యూ కోసం వచ్చిండు తను కూడా, మోటోకల్ట్ బంజారాహిల్స్ షోరూమ్ దగ్గర. సో నన్ను పిలిచిన జర ఇంజన్ ఆన్ చేయమని చెప్పిన, ఆన్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ డినోస్ బాయ్. సో చూసిరు కదా, ఇంజన్ బీటింగ్ కూడా చాలా మస్తు ఉన్నది, చాలా టెంప్టింగ్ ఉన్నది. యూత్కి జబర్దస్త్గా ఇష్టమవుతుందని మనం చెప్పుకోవచ్చు. ప్రైస్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే హెచ్డి రోడ్స్టర్ వచ్చేసి 1.98 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్తో ఇది మోటోకల్ట్ బంజారాహిల్స్ షోరూంలో అందుబాటులో ఉన్నది. నేను ఈ రివ్యూను కూడా ఇదే షోరూమ్ నుంచి చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ మోటోకల్ట్ బంజారాహిల్స్. ఈ 3 బైకులు కూడా మనకు ఆల్మోస్ట్ 2 lakhsకి నియర్ బై ఉంటాయి అన్నమాట. హెచ్డి స్క్రాంబ్లర్ వచ్చేసి 2,04,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్తోనే దొరుకుతాయి. అండ్ అలాగే హెచ్డి అడ్వెంచర్ వచ్చేసి 2,09,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్తో మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇక దీని రైడ్ రివ్యూ కూడా నేను ప్లాన్ చేస్తా. ఒకసారి మనం సిటీలో రైడ్ చేద్దాం అండ్ అలాగే స్పీడ్ టెస్ట్ కూడా ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, నా ఈ క్విక్ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మన దోస్తులందరూ చెప్పుర్రి ఇది మన ఛానల్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బాయ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. దోస్త్ ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్, ఏ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆటోమొబైల్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.